అప్పుడెప్పుడో ఓ సినిమా వచ్చిండే 'బ్రహ్మానందం' ఆహ్, ఎస్‌విఎస్ అనుకుంటా. సో, ఎంఎస్ నారాయణ అట్లా ఓ ముగ్గురు కమెడియన్స్ ఉన్నటువంటి సినిమా పేరు గుర్తులేదు. బట్ ఏందంటే, చార్మినార్, గోల్కొండ చూపిచ్చి, "ఇవి అమ్మనింకా ఉన్నాయిరా, కొంటావా?" అంటే, ఓయమ్మ ఇంత ఇది గూడా అమ్మేస్తారంటే, అమ్మేస్తదంటే 100నో, 200 ఇట్లా ఓ కామెడీ సీన్ ఉంటది. ఈ వార్త చదువుతుంటే నాకు ఒక్కసారి రిఫ్లెక్ట్ అయింది. ఆ సినిమా పేరు, తర్వాత యాక్టర్స్ ఆహ్, ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం ఇంకెవరో ఉంటారు ఆ సీన్‌లో. చాలా బావుంటది. అంటే అవతలోడు అమాయకుడు ఉన్నప్పుడు బురిడి ఎట్లా కొట్టియొచ్చు అనేటువంటిది. ఇంకో సినిమాలో గూడా ఉంటది. ఈ మేక ఏప్రిల్ తర్వాత ఏ నెలొస్తదంటే చెప్తా చూడరా, జూన్ ముందు ఏ నెల ఉంటే చెప్తా చూదురా అని మేక చెవి తిప్పితే అది మ్యా అంటది. చూసినవారా మే అంటదని చెప్పేసి రూ. 1000కి కొంటాడాడు. అంటే నమ్మేటోడు ఉండాలి గానీ, నమ్మించేటోడు ఏదైనా చేస్తాడు. అంటే మోసగాళ్ళు ఎట్లా తయారైండ్రంటే, ఆ లెవెల్‌లో తయారైండ్రు. సో, కొన్నిసార్లు అన్నీ తెలిసిన మనం గూడా ఆ ట్రాప్‌లో పడుతుంటాం. ఎందుకంటే, అవతలిచ్చేటువంటి ఆఫరు చాలా బంపర్ ఆఫర్ ఉంటది. సో, అట్లాంటిదే ఈ వార్త అని చెప్పాలే. ప్లాట్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఘరానా మోసమంట. వేల కోట్ల విలువైన భూమిని స్థలానికి మన హరిణి వనస్థలి నేషనల్ పార్క్ ఉంటది గదా! ఆ వనస్థలిపురం దగ్గర మన్సూరాబాద్ ఏరియాకి వస్తదది. ఆ ఏరియాలో ఉండేటువంటి హరిణి నేషనల్ పార్క్ ఉంటది గదా! హరిణి వనస్థలి నేషనల్ పార్కు ప్రైవేట్ ల్యాండ్‌గా చూపిస్తూ, ఇది నాకు కోర్టులో గెలిసినా మీ అందరికీ అమ్ముతా, మీ అందరికీ న్యాయం చేస్తా అని చెప్పేసి దాదాపు పేదోళ్ళు, అట్లకెళ్ళి గుడిసెల్లో ఉండేటోళ్ళు, లేకపోతే చిన్న చిన్న రేకుల ఇంట్లో ఉండేటోళ్ళను ట్రాప్ చేసేసి ఒక్కొక్కరి నుంచి దాదాపు 35,000, 40,000, 50,000 కూడా తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు దాదాపు 25,000 మంది బాధితుల నుంచి 100,00,00,000 కూడా వసూలు చేసిండ్రంట కొందరు కేటుగాళ్ళు. ఇది మాకు వారసత్వంగా వచ్చినటువంటి భూమి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్‌లో ఉంది. దీని మీద నేను కోర్ట్‌లో ఫైట్ చేస్తున్నా. నేనే ఖర్చు పెట్టుకుంటున్నా. నేనే దీన్ని గెలిపించుకుంటా. మీ అందరికీ పట్టాలిస్తా. పట్టాలు ఇయ్యనీకే 30,000, 40,000, 100 గజాలైతే ఇంత, 200 గజాలైతే ఇంత, ఈ ప్లేస్‌లో అయితే ఇంత, కమర్షియల్ అయితే ఇంత, ఇట్లాంటి లెక్కలు చెప్పేసి దాదాపు 25,000 మంది బాధితుల నుంచి 100,00,00,000 కూడా కొట్టేసిండ్రంట. అంటే కేటుగాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చెప్తే ఇంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 25 మంది కాదు, 2,500 మంది కూడా కాదు, దాదాపు 25,000 మంది బాధితులు ఉన్నారంట. అంటే నమ్మాలి గాని హుస్సేన్ సాగర్ అమ్మేస్తారు, గోల్కొండ కోట అమ్మేస్తారు, చార్మినార్ కూడా అమ్మేస్తారు. ఇది నిజాం మా తాత. దాని మీద నేను ఫైట్ చేస్తున్నా. నాకే వారసత్వ హక్కులు ఉన్నాయి. నేను గెలుస్తా. ఏముంటది 30,00,000 ప్లాటు 35,000కి వస్తుందంటే ఏం చేస్తాం మనం? టెంప్ట్ అయితాం. దానికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఏమేమో చేస్తారు మోసగాళ్ళు. మిత్రులారా తస్మత్ జాగ్రత్త. ఇట్లాంటి కేటుగాళ్ళు, మోసగాళ్ళు మన పక్కనే ఉంటారు. కాబట్టి మనం చాలామంది గిదే అది షికం ల్యాండో, లేకపోతే లావణి పట్టణమో, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్‌ని ఇవన్నీ క్రియేట్ చేసేసి మేము చేపిస్తాం, మేము తెస్తాం, మీరైతే డబ్బులు పెట్టండి అని మోసం చేస్తుంటారు. కాబట్టి ఆ మోసాల ట్రాప్‌లో పడ్డారంటే పాపం మనం రోజు కష్టం చేసుకునేటోళ్ళం. రూపాయి, రూపాయి కూడబెట్టి ఆ దరిద్రులకు మన చెమటంతా, మన రక్తాన్ని స్వేదంగా చేసి ఆ దొంగ నాగులకైతే ఇయ్యాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనమే జాగ్రత్త ఉండాలి. తస్మత్ జాగ్రత్త.